అసలు భక్తి పరులు ఎవరు, భక్తిహీనులు ఎవరో మనకు తెలియాలి, అంతే కదండి. నిజమైన భక్తి పరులు ఎవరు, నిజమైన భక్తిహీనులు ఎవరు, ఈ భక్తి పరులకి భక్తిహీనులకి మధ్యన సంబంధం ఏంటో కూడా మనకి తెలియాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ముందుగా భక్తి పరుడు, భక్తిహీనుడు ఈ రెండు కూడా మనము కొన్ని విషయాలు ధ్యానం చేసినట్లయితే వాక్యం ఇంకా బాగా మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆది కాండములో మనం చూస్తే అబ్రహాము కనబడుతూ ఉన్నాడు. ఈ అబ్రహాముని దేవుడు ఏం చేశాడంట, పిలుచుకున్నాడు. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడు. ఎక్కడి నుంచి? ఊరు అనేటువంటి ప్రాంతంలో నుంచి అబ్రహామును అన్య కుటుంబంలో నుంచి దేవుడు పిలుచుకుని, అయ్యా అబ్రహమా, నిన్ను నేను ఏర్పరచుకున్నానయ్యా, నువ్వేం చేయాలంటే నేను చూపించే ప్రాంతానికి అర్జెంటుగా నువ్వు వెళ్ళిపోవాలి. నీ బంధువులను, నీ కుటుంబాన్ని, నువ్వు పుట్టిన ఊరును సమస్తాన్ని కూడా విడిచిపెట్టి నీతో పాటు ఎవరైతే వస్తారో వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలంట, నేను చూపిస్తున్న కానాను ప్రాంతానికి నీవు రావాలి అనే ఒక మాట అబ్రహాముతో దేవుడు సెలవివ్వగా, దేవుని మాట విని, దేవుని మాటకు లోబడి, దేవుని మాటకు విధేయత కలిగి అబ్రహాం ఏం చేశాడు, తన సమస్తాన్ని కూడా విడిచిపెట్టి తన భార్య అయిన సారాను, ఇదిగో మరి తన బంధువుడైన లోతును వెంటబెట్టుకుని ఏం చేశాడంట, దేవుడు చూపించిన ప్రాంతానికి వచ్చేసాడు అబ్రహాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూసినట్లయితే కనుక అబ్రహాంతో పాటు ఎవరు వచ్చారంట, తన భార్య కాకుండా లోతు కుటుంబము కూడా అబ్రహాంతో పాటుగా వచ్చేసారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మనం చూసినట్లయితే కనుక ఈ అబ్రహామును, లోతు కుటుంబము కూడా ఇదిగో ఒకే స్థలంలో నివసిస్తూ ఉన్నారు, ఒకే ప్రాంతంలోకి వెళుతూ ఉన్నారు. ఎక్కడికి వెళుతున్నప్పటికీ కూడా వీరందరూ కలిసే వెళుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే లోతుదేమో ఒక కుటుంబము, అబ్రహాముదేమో వేరొక కుటుంబం. అయితే మనం చూసినట్లయితే అబ్రహాముకి ఎలాగైతే గొర్రెలు, మేకలు, ఒంటెలు, పనివారు విస్తారంగా దీవించబడ్డాడో లోతు కూడా అలాగే చక్కని కుటుంబం ఉంది. తాను, తన భార్య, తన ఇద్దరు కుమార్తెలు, అతనికి ఉన్నటువంటి మరి ఆ పనివారు, అతనికి ఉన్నటువంటి సంపదంతా కూడా అతను కూడా విస్తారముగా దీవించబడిన వాడు. ఎవరంట? ఆ లోతు. అయితే ఈ రెండు కుటుంబాలని కానీ మనం ధ్యానం చేసినట్లయితే కనుక కొన్ని చాలా లోతైన విషయాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మన వాక్యాన్ని విందాం. అబ్రహాం ఎలా జీవిస్తూ ఉన్నాడంటే దేవుని మాట ప్రకారంగా జీవిస్తూ ఉన్నాడు. చెప్తారు మాట, దేవుని మాట ప్రకారంగా జీవిస్తూ ఉన్నాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళుతూ ఉన్నాడు. దేవుడు దర్శనంలో ఏ మాట అయితే చెప్తూ ఉన్నాడో ఆ మాటకు కట్టుబడి దేవుని యొక్క మరి మాట ఆ క్రమంలోనే నడుస్తూ ఉన్నాడు అబ్రహాము. అయితే చూసినట్లయితే కనుక అబ్రహాంతో దేవుడు అంటాడు కదా, అబ్రహామా, నీకు పిల్లలు లేరు కనుక నేను నీకు పిల్లలను ఇవ్వబోతూ ఉన్నాను, వారు గొప్ప జనముగా మారబోతూ ఉన్నారు. వారు ఎలాగ నేను దీవిస్తానంటే ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె. చెప్తారు రెండు మాటలు, ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె నేను వారిని దీవించబోతున్నాను. నువ్వు లెక్క కట్టడానికి కూడా వారు లెక్కకు అందనంత మందిని నేను నీకు జనాంగముగా నీ కడుపున నేను పుట్టించబోతున్నానని అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని కూడా అబ్రహాం ఏం చేశాడు, నమ్మాడు. ఆ వాగ్దానంలోనే నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసినట్లయితే కనుక దేవుడు ఇచ్చిన మాట ప్రకారంగా అబ్రహాంకి ఏమి ఇచ్చాడంట చెప్పాలి, ఆ సంతానం ఇచ్చాడు. అతని పేరు ఇస్సాకు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాముకి ఇచ్చినటువంటి సంతానము వాగ్దాన పురుషుడు. ఎవరంట? ఇస్సాకు వాగ్దాన పురుషుడు. వాగ్దానము ద్వారా జన్మించిన వాడే ఈ యొక్క ఇస్సాకు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇస్సాకు ఎదుగుతూ ఉన్నాడు, పెరుగుతూ ఉన్నాడు, యుక్త వయసుకు వచ్చాడు, పెళ్ళిడికి వచ్చాడు. అప్పుడు పెళ్లి చేయాలని అబ్రహాం ఏం చేస్తున్నాడు, సన్నాహాలు చేస్తూ ఉన్నాడు. ఎవరికి? ఇప్పుడు మన ఇంట్లో ఎవరికైనా పెళ్లి చేయాలనుకోండి, మనం ఏం చేస్తాము చెప్పండి? టగటగా కొన్ని విషయాలు మీకు తెలిసిన విషయాలే కదా. ఏమండి? సంబంధాలు చూడమని మనకు తెలిసిన వారందరికీ కూడా ఎవరైతే సంబంధాలు చూస్తున్నారని తెలుసో వారికి ఏం చేస్తాము, డీటెయిల్స్ అన్ని కూడా పంపిస్తామన్నమాట. అమ్మాయి డీటెయిల్స్ కానీ అబ్బాయి డీటెయిల్స్ కానీ ఆ యొక్క మరి బయోడేటా అంతా కూడా ఏం చేస్తాము, వాళ్ళకి పంపిస్తామన్నమాట. పంపించిన తర్వాత వచ్చిన సంబంధాల గురించి మనం ఏం చేస్తామంట, ఆరా తీసుకుంటూ ఉంటాం. మంచివారా కాదా, కుటుంబము ఎలా ఉంటుంది అన్న విషయాలన్నీ కూడా, అబ్బాయికి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా, ఏమైనా వ్యసనాలు ఉన్నాయా, ఎలాంటి వాడు అన్నటువంటి విషయాలన్నీ కూడా మనం పూర్తిగా విశ్లేషించిన తర్వాతే మనం ఏం చేస్తామంట, పెళ్లి చేయడానికి సిద్ధపడుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ అబ్రహాం కూడా తన కొడుక్కి పెళ్లి చేయడానికి ఏం చేస్తున్నాడు, సిద్ధపడుతూ ఉన్నాడు. అయితే ముసలి ప్రాయంలో ఉన్నాడు కదండి. ఎంతప్పటికీ కూడా అప్పటికి నడుస్తూ ఉన్నాడు. యుద్ధం చేసే స్థితిలో కూడా అబ్రహాము
ఉన్నాడు. బలం విషయంలో కానీ ఏమాత్రము కూడా ఇదిగో మరి ముసలి ప్రాయంలో ఉన్నప్పటికీ కూడా బలవంతుడిగానే అబ్రహాము కనబడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చూసినట్లయితే అబ్రహాము తన కుమారుడికి పెళ్లి చేయాలంటే బాధ్యత ఎవరు తీసుకోవాలి చెప్పండి? ఇక్కడే లోతు కుటుంబం దగ్గర వెళ్ళొద్దు మీరు. అబ్రహాం కుటుంబం దగ్గరే ఉండండి. అబ్రహాం కుటుంబం దగ్గరే ఉన్నప్పుడు ఇప్పుడు తన కుమారుడికి పెళ్లి చేయాలన్నప్పుడు బాధ్యత ఎవరు తీసుకోవాలండి? తల్లిదండ్రులైనటువంటి అబ్రహాము, తన భార్య అయిన సారా, వీరిద్దరు మాత్రమే ఏం చేయాలి? బాధ్యత తీసుకుని. ఎందుకంటే లేక పుట్టాడు కదండి, ముసలి ప్రాయంలో పుట్టాడు కదా, వాగ్దాన పురుషుడిగా పుట్టాడు కదా. ఇప్పుడు అలాంటి ఆ యొక్క ఇస్సాకుకి పెళ్లి చేయాలంటే గనక మీరేం చేయాలంట? ముందు వెనక ఆలోచించి అంటారు కదా, పెళ్లి చేయాలంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంట. చూసిన తర్వాతే ఏం చేయాలి? పెళ్లి చేయాలని పెద్దలకు సామెత కనబడుతుంది కదా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక అబ్రహాము, సారా ఏమాత్రము కూడా పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవట్లేదు. ఇస్సాకు యొక్క పెళ్లి విషయంలో అబ్రహాము కానీ సారా కానీ ఏమాత్రం జోక్యం చేసుకోవడం లేదు. కాబట్టి వారింట్లో ఒక బంధువుడు ఉన్నాడు కదా, లోతు, ఆయనకు కూడా బాధ్యత అప్పగించడం లేదు. మరి ఎవరికి అప్పగించాడు? చూసారా, ఒక దాసుడికి అప్పగిస్తాడండి అబ్రహాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అలా అప్పగిస్తామండి. మన ఇంట్లో పనిచేసేటువంటి పనివారికి, ఇదిగోనయ్యా మా యొక్క కుమారుడు పెళ్లిడికి వచ్చాడు, నువ్వు వెళ్ళి మంచి సంబంధం తీసుకురమ్మని అతనికి బాధ్యత అప్పగిస్తామా? ఎందుకని అప్పగించము? పెళ్లి విషయంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి తల్లిదండ్రులే ముందుకొచ్చి ఆ యొక్క కుమారుడికైనా కుమార్తెకైనా పెళ్లి సంబంధాలు వెతికే క్రమంలో మంచి పిల్లవాడు కానీ మంచి అమ్మాయి కానీ రావాలని ఎంతగానో కష్టపడుతూ అనేకమైన సంబంధాలు చూస్తూ ఉంటాం. కానీ అబ్రహాము కానీ సారా కానీ తన యొక్క కుమారుడు పెళ్లి విషయంలో ఏమాత్రం కూడా జోక్యం చేసుకోకుండా ఎవరికి అప్పగించేశారు? దాసుని పిలిచారే, నా కుమారుడికి పెళ్లి చేయాలి, నువ్వు వెళ్ళి నా యొక్క మరి నేను పుట్టినటువంటి ఊరు వెళ్ళి అక్కడి నుంచి ఒక అందమైన అమ్మాయిని నా కుమారుడు కొరకు తీసుకుని రావాలని బాధ్యత ఎవరికి అప్పగించాడంట? తన దాసుడైన పనివాడైన ఎలియాజరుకు అబ్రహాము బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని అప్పగించాడో ఇక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా అప్పగించడానికి వెనక చాలా బలమైన కారణము కనబడుతూ ఉంది. ఆ బలమైన కారణంలో నుంచి ఒక బలమైన వర్తమానాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా మన వాక్యాన్ని వినాలి. చూడండి, అబ్రహాముకి పుట్టినటువంటి ఇస్సాకుకి పెళ్లి చేయాలని పెళ్లి చేసే క్రమంలో అబ్రహాము కానీ సారా కానీ లోతు కానీ బాధ్యత తీసుకోకుండా మరి ఏం చేశారంట? ఎవరికి అప్పగించేశారు? ఒక దాసుడైన పనివాడైన ఎలియాజరు చేతిలో మరి ఇస్సాకు జీవితాన్ని పెట్టేశారన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా కుమారునికి ఒక అందమైన గుణవతి అయిన భార్యను, నేను ఏ ఊర్లో అయితే పుట్టానో నా స్వజనుల దగ్గరికి వెళ్ళి ఇస్సాకు కొరకు ఒక అందమైన భార్యను తీసుకురమ్మని ఇదిగో మరి కొంత పనివారిని అప్పగించి ఎలియాజరును బయటికి పంపాడు. ఎవరంటే భక్తుడైనా అబ్రహాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకని అలా చేశాడంటే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక అబ్రహాముతో దేవుడు అంటూ ఉన్నాడు కదా, అబ్రహాము, నేను నిన్ను నీ ఊరిలో నుంచి, నీ కుటుంబంలో నుంచి, నీ స్వజనుల యొద్ద నుంచి నేను నిన్ను ఎన్నుకున్నాను, కోరుకున్నాను. నువ్వెక్కడికి రావాలంటే నేను నీకు ఇవ్వబోతున్న కానాను అనే ప్రాంతంలో నువ్వు రావాలి. అక్కడే నువ్వు స్థిరపడాలి, అక్కడే నువ్వు బ్రతకాలి, అక్కడే నువ్వు పాతి పెట్టబడాలి. కానీ మరెన్నడూ కూడా నీవు నీ ఇంటికి వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇక అబ్రహాము మరలా వెనక్కి తిరిగి వెళ్ళాలని ఏం చేశాడంట? బాధ్యత ఎవరికి ఇచ్చేశాడు? ఎలియాజరు చేతిలో పెట్టేశాడు అబ్రహాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ కానీ నిన్ను తిరిగి మరలా నా ఇంటికి కానీ నా ఊరికి కానీ వెళ్ళినట్లయితే కనుక ఇక్కడ దేవుని మాటను నేను తిరస్కరించబడనవుతాను, ధిక్కరించిన వాడనవుతాను, దేవుని మాటను పక్కన పెట్టిన వాడుగా నేను నిలిచిపోతానని భావించి ఎవరికి అప్పగించేశాడంట? ఎలియాజరుకి అప్పగించి అంటాడు కదా ఎలియాజరుతో, నువ్వు వెళ్ళవలసిన మార్గమును దేవుడే నీకు చూపిస్తాడు.